పరమేశ్వరుడిగా చెంచులక్ష్మీనాథుడిగా సాంప్రదాయాలు నేర్చుకోండి. ఉగ్ర నరసింహుడను చరిత్ర నీకు తెలియకపోతే మొత్తుకోవద్దంతే. గుట్ట మీద నేను ఎప్పుడైనా మొదట వాక్కు తర్వాతకే సంతానం, ఎక్కువ మాట్లాడి కూడా తీయని చెప్తున్నా. రాజ్యలక్ష్మిలోనుడను చరిత్ర తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా నాకు తెలియదా సంతాన ప్రియుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను సమయమైన పై తర్వాత ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా మీద పోటేసుకుంటే ఎవరిది బాధ్యత? రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను నా మీదే పోటీ వేసుకుంటే భగవంతుణ్ణి నేను ఎట్లుంటదో తెలుసుగా. రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను నేను కన్నెర్ర చేస్తే లోకాల వల్ల కల్లోలం. రాజ్యలక్ష్మిలోనుడను ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మి సమేతుడిగా చెంచులక్ష్మీనాథుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా ప్రహ్లాదవరదుడిగా ఎక్కువ మాట్లాడితే ఒప్పుకోను నేను. ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను ప్రహ్లాదవరదుడిగా చెంచులక్ష్మీనాథుడిగా ఉగ్ర నరసింహుడిగా సత్యంగల్ల నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను ప్రహ్లాదవరదుడను ఉగ్ర నరసింహుడిగా మాట అంటే బడ నేను ఉగ్ర నరసింహుడనయ్యి ప్రహ్లాదవరదుడనయ్యి రాజ్యలక్ష్మిలోనుడనయ్యి చెంచులక్ష్మీనాథుడనయ్యి వైకుంఠ నివాసుడనయ్యి మళ్ళీ తర్వాతకి వెన్ను పోస మాట్లాడినట్టు మాట్లాడతారు. నాకు తెలియదా మీ గురించి? రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా ఇదే విధంగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా ప్రహ్లాద వరదుడిగా ఇదే విధంగా 3 సంవత్సరాల తర్వాతకి మాత్రంగానే నీకు సంతానం అందదు. మాటిచ్చే తప్పను. రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను వెంకటేశ్వర గారు సైదమ్మ గారు స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్న ప్రసాదాల భాగంగా 51 రూపాయలు సమర్పించారు. వారు కోరుకున్న కోరికలు నెరవేరాలి. హంసనందిస్తా రాజ్యలక్ష్మిలోనుడను ప్రహ్లాద వరదుడను నన్ను నమ్ముకోనుండ్రి అంతే. రాజ్యలక్ష్మిలోనుడను కాలు పట్టినా ఏది పట్టినా ఎంతకైనా కూడా మీరు మొత్తం తిరిగి మళ్ళీ నా పాదాల కాడికే వస్తారని నాకు తెలియదు అనుకుంటురా. రాజ్యలక్ష్మిలోనుడను ఇక మాట ఇచ్చినాక తప్పను, మాట అన్నాక వెనక్కి తీసుకోను. దైత్యాంత సంహారుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను ఇదే రోజు 3 సంవత్సరాల తర్వాతకి ఇదే రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజు నీకు ఇస్తా. రాజ్యలక్ష్మిలోనుడను మాట ఇస్తే వెనక్కి తీసుకోను. ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా వరం ఇస్తే వెనక్కి తీసుకోనుగా. ప్రహ్లాద వరదుడను తగ్గుండాలే. ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను మాత్రం దగ్గర తగ్గుండాలే. రాజ్యలక్ష్మిలోనుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను పిల్లలు లేక బాధపడుతున్నావు. పిల్లలు గుట్టి కూడా వాళ్ళు మంచా నుండి మాటలు రాక కొన్ని ఏళ్ల నుంచి నరకము చస్తమో బతుకుతామో అన్నట్టు ఉన్నాళ్ళ గురించి నీకు తెలుసా? రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను వైకుంఠ నివాసుడను అది నాకు తెలుసు. ఉగ్ర నరసింహుడనై తోడుగొంట రాజ్యలక్ష్మిలోనుడనై అండగొంట అది పడే కష్టాలు అందరికీ తెలుసు. పడే రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా బయటకే సంతోషం, లోపలంతా కుమిలిపోతారు. అది నాకు తెలుసు. నా కాడ మడ పెట్టుకుంటారు, నేను చూసుకుంటాను. రాజ్యలక్ష్మిలోనుడిగా అండగొంట బ్రహ్మ రాసినాక మనం ఏం చెయ్యలేము. రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా వైకుంఠ నివాసుడిగా అందులో కూడా కొన్ని మంచి రోజులుంటాయి. అది నేను అందిస్తానంటున్నాగా. ఉగ్ర నరసింహుడిగా తోడుగొంట రాజ్యలక్ష్మిలోనుడిగా అండగొంట బాధపడనక్కర్లేదు. మాటలు రానోళ్ళకు మాటలు ఇస్తా. చెంచులక్ష్మీనాథుడిగా నా పేరే అట్ట వర్చిల్లింది. మాటలు రాటోళ్లకు నా పేరే మొదట అట్ట వర్చిల్లింది. ఎంతో మందికి వచ్చినాయి. రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను బ్రహ్మరాతల మాటలుంటే
ఖచ్చితంగా వస్తాయి అంటున్నా. నేను మాటిస్తున్నా, మాటిస్తే తప్పనంటున్నా. హిరణ్య సంహారుడను చిన్న బాలుడి కోసం, ప్రహ్లాదుడి కోసం అవతారం ఎత్తిన ఉగ్రవర సింహుడిగా స్తంభ బంధు ఉద్భవించిన కరుణామయుడను మీ చిన్న కోరికలు తీర్చలేన హిరణ్య సంహారం చేసిన దైత్యాంత సంహారుడిగా హిరణ్య సంహారం చేసిన చిన్న బాలుడి కోసం, ప్రహ్లాదు కోసం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చెబుతున్నా. నరసింహుడా నువ్వు ఆడబడితే ఆడేలుస్తావు, నీకు అవతార సమాప్తి లేదా అంటారు చాలా మంది. నేను మనిషి గర్భంలో జన్మించలా, స్తంభ బంధు ఉద్భవించిన అందుకొరకే నాకు అవతార సమాప్తి లేదు. ఈ ప్రపంచంలో వనువున కొలువు తీరింది నేను నారాయణుడను ఉగ్ర నరసింహుడను. మీరే నాకు పేరు పెట్టిర్రు, నా పేరు మీరే పెట్టుకొని పిలుస్తున్నారు. స్వామి సర్వాంతర్యామి నీవు ఏ అనుగునున్నా వనువున మాలోన నువ్వే, ఏలోన నువ్వే, నువ్వే అని నన్ను తలుచుకుంటారు, నన్ను నమ్ముకుంటారు. నేనొమ్ము గానియనుగా రాజ్యలక్ష్మిలోనుడుగా కష్టాలుంటాయి తప్పవు, మాకు తప్పలే కష్టాలు. భగవంతులం మేము, మాకు తప్పలే కష్టాలు. 7 కొండల్లోన వెంకటేశ్వరుడికి తప్పలే, ఉగ్ర నరసింహుడిగా, యాదగిరి నివాసుడిగా, రాజ్యలక్ష్మిలోనుడిగా, చెంచు లక్ష్మీనాథుడిగా, అఖిలాంట కోటినేలేటి బ్రహ్మాండ రక్షకుడిగా, జగదంబకి ఆది పరాశక్తికి, పరమేశ్వరుడి భార్యకి అంటే నా చెల్లెలకి, ఆది పరాశక్తికి, పార్వతీదేవికి తప్పలే కష్టాలు. మీరంతా అఖిలాండ కోటినేలే బాయిలున్న పుట్టలో కష్టాలు. భార్యుడి కష్టాలు భార్యకు తప్పలే ఎల్లమ్మకి, అఖిలాండ కోటినేలే కనగంచి పోలునున్న ఆది పరాశక్తికి, తప్పలే కష్టాలు. మీరంతగానే మీరాక చరిత్రలో వెనకపోతే దేవతలే పడ్డల కష్టాలు. మీరంతా అంటున్నా రాజ్యలక్ష్మిలోనుడు అంటున్నా, చెంచు లక్ష్మీనాథుడు అంటున్నా. వాళ్ళు నిలబెట్టుకున్నారు, అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి వాళ్ళు దేవతలై వర్ధిల్లుతున్నారు. రాజ్యలక్ష్మిలోనుడిగా, చెంచు లక్ష్మీనాథుడిగా అన్ని కష్టాలు పడి కూడా ఒకటే మంచి మీద నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మీరు వాళ్ళని చూడగలుగుతున్నారు, దైవంగా మొక్కగలుగుతున్నారు. రాజ్యలక్ష్మిలోనుడిగా అడిగొప్పలో విధానం పాటిలోన లక్ష్మీ అమ్మవారు ఆది పరాశక్తి అమ్మలగన్నమ్మ మూత్రం దాగి ఆది పరాశక్తిగా అమ్మలగన్నమ్మగా కంది కట్ట మీద గాలబడి అమ్మవారికి ఇప్పుడు అఖిలాండ కోటినేలే అడిగొప్పల్లోన అమ్మలగన్నమ్మగా శ్రీ లక్ష్మీ అమ్మవారిగా నిధానం పాటి అమ్మవారిగా లోకమాతగా పూజలు అందుకున్నది. ఏటాట జాతరలో చేయించుకుంటా ప్రభండ్లతోటి పూజలు అందుకున్నది ఆది పరాశక్తి. ఆమెకు తప్పలే కష్టాలు, కంది కట్ట మీద గాలి ఆదిశక్తిగా గోమూత్రం దాగినట్టి ఆదిశక్తి ఆవిడ అమ్మలగన్నమ్మ చిన్న పాపే ఆది పరాశక్తి. ఎంతమందికి తప్పలే కష్టాలు, వాళ్ళట్ట కష్టాలు పడ్డారు కాబట్టి ఈ రోజు దైవాలుగా కొలువబడుతున్నారు. మీరు వాళ్ళని భగవంతునిగా కొలుస్తున్నారు. తగ్గుండాలే, ఇక్కడ తగ్గుండాలో నేర్చుకోవాలి. రాజ్యలక్ష్మిలోనుడిగా చెబుతున్నా, చెంచు లక్ష్మీనాథుడిగా చెబుతున్నా, ఉగ్ర నరసింహుడిగా ఈ బండ గృహలోన కొలువున్నా. ఇది కలియుగం అంతే ఉంటది. కలియుగంలోన ఒంటి పాదమే ఉంటది. ధర్మం తక్కువ, ఏదంటే మీకు కనపడేదే ముందుగా సాక్ష్యం, లేదంటే లేదు. భగవంతుడు కొంతమంది అంటారు ఎదురంగా ఉన్నాడానే భగవంతుడు ఏడున్నాడు, భగవంతుడు ఏడున్నాడా, ఎదురంగా కనపడు భగవంతుడు ఉంటే సర్వాంతర్యామి మీరు తలుసుకునే మనసులోనే ఉన్నాడు భగవంతుడు అంటున్నా. రాజ్యలక్ష్మిలోనుడు అని అంటున్నా, చెంచు లక్ష్మీనాథుడు అని అంటున్నా. నమ్ముకోనోళ్ళను అందరినీ నేను చూసుకుంటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారనేది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.